శ్రీమతే రామానుజాయ నమః. ఈ చూర్ణికలో మాయా స్వరూపాన్ని వివరిస్తూ దాని ప్రభావం వలన తనకి కలిగినటువంటి ఈ దోషాలని పోగొట్టడానికిగా ఆ మాయను దాటించమని భగవంతుని ప్రార్థిస్తున్నారు. శాస్త్రములో మాయా శబ్దము చెప్పబడింది. సంభవామి ఆత్మమాయయా అని భగవంతుడే నా మాయతోనే నేను జనిస్తుంటాను అని, దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే అని భగవద్గీతలో తాను కంఠతః మనకి ఉపదేశించాడు. ఇక్కడ మాయా శబ్దము ప్రస్తుతమైంది. మాయా అంటే ఆశ్చర్యకరమైనటువంటి దాన్ని మాయా అంటారు. జ్ఞానాన్ని కూడా మాయా అంటారు. వయునం జ్ఞానం, మాయా వయునం జ్ఞానం అనేటువంటివి సమానార్థకాలుగా కోశం నిర్వచిస్తోంది. దీంట్లో మాయా శబ్దాన్ని రెండు రకాలుగా అభివర్ణన చేశారు. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా అని భగవంతుడే మాయను తనదిగా చెప్పుకున్నాడు. దైవీ అనే పేరుతో చెప్పాడు. దురత్యయా దాటటానికి వీలు లేనటువంటి దానినిగా చెప్పాడు. దైవీ అంటే మాయ దైవీ ఎందుకు అవుతుంది అంటే దేవుని చేత చేయబడింది కనుక, భగవంతుని చేతే అచేతనము కూడా సృజించబడింది కనుక, చేతనము వలె అచేతనము కూడా భగవంతునికి శేషభూతమైనటువంటిది కనుక మాయను దైవ సంబంధం కలిగినటువంటి దానిగా దైవీ అని వ్యవహరిస్తున్నారు. దైవీ అనేటువంటి శబ్దానికి వ్యుత్పత్త్యంతరము కూడా ఉన్నది. ఇంకొక రకము కూడా దివు కాంతవు అనేటువంటి ధాతువు ఉన్నట్లే తనంతట తాను ప్రకాశించేటువంటి దాన్ని దైవము అంటాము. దేవుడు అంటే తానుగా ప్రకాశించేటువంటి వాడు, దాన్ని ఇతరులు ప్రకాశించచేయాల్సిన అవసరము లేనటువంటిది దేవు. ప్రకాశమానమైనటువంటిది, ఉజ్వలమైనటువంటి దానికి దేవశబ్ద వ్యవహారం ఉన్నది. దేవుడు చేసినటువంటి దాన్ని దైవీ అన్నాము. అలాగే దివు క్రీడాయాం అని ఒక ధాతువు ఉన్నది. అంటే లీల, క్రీడ అని అర్థంలో కూడా దేవశబ్దం ప్రయోగింపబడుతోంది. ఇప్పుడు దైవీ మాయా అంటే భగవంతుని చేత నిర్మింపబడినటువంటి ఈ సమస్త అచేతనాత్మకమైనటువంటి జగత్తు అంతా మాయాశబ్దంతో చెప్పబడుతోంది. దీన్ని పరాకాష్ఠకి వెళ్ళి యథార్థాన్ని గ్రహించకుండా అసత్యము అనేటువంటి అర్థంలో మాయావాదాన్ని ప్రవర్తింపచేశారు అద్వైత వేదాంతులు. మాయావాదులు అనే వారికి పేరైపోయింది. మాయా అనేటువంటిది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే దాన్ని మాయా అన్నారు. కొంతకాలము ఉన్నట్లుగా అనిపిస్తుంది, తర్వాత ఉండనటువంటిది, ఇది మాయ. అలా కాకుండా త్రికాలములలో ఉన్నటువంటిది సత్యము అని అర్థాన్ని చెప్పుకుని మాయావాదముగా ఈ సమస్త ప్రపంచము మిథ్యాభూతము, మాయా కల్పితము, మాయ చేత కల్పింపబడింది, తాత్కాలికమైనది. వాస్తవానికి బ్రహ్మజ్ఞానం కలిగితే ఈ జ్ఞానమంతా మిథ్య అని తెలుస్తుంది, ఇక బ్రహ్మ తప్ప ఏమీ లేదు అంటూ చెప్పేటువంటి దాన్ని మాయావాదము అన్నారు. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్తున్నటువంటి శృతికి ఈ విధమైనటువంటి అర్థకల్పన చేసినటువంటి సందర్భం. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడినటువంటి బ్రహ్మతత్వము ఔపనిషదముగా అర్థాంతరము చేయబడి లోకంలో ప్రచారం చేయబడింది. భగవంతుడు బ్రహ్మ శబ్దవాచ్యుడైనటువంటి భగవంతుడు అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనివాడు, రెండవది లేనివాడు అంటూ ఉన్నటువంటి రెండవ దాన్ని మిథ్యగాను, భగవంతుణ్ణి మాత్రం సత్యముగాను చెప్తూ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి సిద్ధాంతాన్ని చార్వాకులు సర్వశూన్యవాదం చేస్తూ ఉంటే, బౌద్ధులు సర్వశూన్యవాదం చేస్తూ ఉంటే, కనపడేదంతా శూన్యమే ఏమీ లేదు అని చెప్తున్నటువంటి సిద్ధాంతాన్ని నిరాకరించటం కోసం కనపడేది శూన్యం కాదు కానీ కనిపించకుండా ఉండేటువంటిది సత్యం ఒకటి ఉన్నది. భగవంతుడు అనేటువంటి బ్రహ్మ కనిపించకపోయినా అది సత్యము. దానివల్ల ఏర్పడినటువంటి, దాని యందు ఏర్పడినటువంటి ఈ ప్రపంచమంతా మాయా కల్పితము అని, మిథ్యాభూతము. బ్రహ్మజ్ఞానము కలిగినప్పుడు, భగవంతుడు ఒక్కడే అనేటువంటి జ్ఞానము కలిగినప్పుడు ఈ సమస్తమైనటువంటి ప్రపంచ మిథ్యాత్వము పోతుంది అంటూ దానికి తగినటువంటి అనేకములైనటువంటి ఉదాహరణలని ఎన్నో రకాలుగా చూపిస్తూ మిథ్యావాదాన్ని, మాయావాదాన్ని ప్రవర్తింపచేశారు. కానీ యథార్థానికి, వేదార్థాన్ని గమనిస్తే మాయా శబ్దానికి
కొంతకాలం ఉండి కొంతకాలం పోయేది అని కాదు, కల్పితము అనేది కాదు, మిథ్య అనేటువంటిది కాదు. భగవద్ రామానుజుల యొక్క సిద్ధాంతంలో సమస్తము యథార్థమే అన్నారు. భగవంతుడు యథార్థమే. భగవంతుడి నుంచి సృష్టించబడినటువంటి చేతనాత్మకమైనటువంటి ప్రపంచము సర్వదా యథార్థమే. మాయా కల్పితంగా భ్రమిస్తున్నాం. వస్తుతః మాయా అనేటువంటి దాన్ని దైవీ అంటూ చెప్తూ దివు క్రీడాయాం అనేటువంటి ధాతువు వలన భగవంతుడు తన క్రీడ కోసము, తన యొక్క లీలా రసము కోసము ఒక లీలగా ఈ సృష్టి చేస్తున్నాడు, ఒక క్రీడగా ఈ సృష్టిని చేస్తున్నాడు. నిత్యమైనటువంటి పరమపదాన్ని, ఈ లీలా విభూతిని భగవంతుడు సృష్టిస్తే ఈ లోకమంతా లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రం మనకి ఉపదేశిస్తుంది. భగవంతుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని, అందులో ఇంతమంది చేతనులని అచేతనాలని సృష్టిస్తున్నాడు అంటే ఎందుకుని అంటే ఏకాకీ నరమేత అనేటువంటి శృతిని తీసుకుని భగవంతుడు వీటన్నిటినీ లీల కోసం సృష్టిస్తున్నాడు, క్రీడార్థం సృష్టిస్తున్నాడు. ఇలా సృష్టించినటువంటి వీటిని జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ మాయని దాటేటట్లుగా తానే అనుగ్రహిస్తున్నాడు అంటూ ఈ ప్రకృతిని అంతని తన మాయా శబ్దంతో చెప్తున్నాడు. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అంటుంది మనకి శాస్త్రం. మాయ అంటే ప్రకృతే, వేరే ఏమీ లేదు. ఈ ప్రకృతి మాయ ఎందుకు అయింది అంటే ఆశ్చర్యకరమైనటువంటిది కనుక. దీని యందు ఉన్నటువంటి వస్తువులన్నీ ఆశ్చర్యజనకములైనటువంటివి. ఆశ్చర్యం అంటే ఏమిటి? ఒక విషయాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వేరుగా గ్రహిస్తే ఆ ఉన్నది గ్రహింపబడుతుంది, ఉన్నదానికంటే అతిరిక్తమైనటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి విషయము కూడా గ్రహింపబడితే దాన్ని మాయా అంటాం. ఆశ్చర్యకరీం అంటారు మాయా అనేటువంటి దాన్ని. భగవంతుని యొక్క మాయ మమ మాయా అని భగవంతుడు తాను సాక్షాత్ దైవ సంబంధం కలిగినటువంటిదిగా మాయని చెప్తున్నాడు అంటే అది త్యాజ్యమైనటువంటిది కానీ కాల్పనికమైనటువంటిది కానీ కాదు. భగవంతుడు చెప్తాడు ప్రకృతి 8 రకాలుగా ఉన్నది అని. భూమి, ఆపః, అనలః, వాయుః, ఖం, మనః, బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ మే ప్రకృతి అష్టధా భిన్నా. ఈ 8 రకాలుగా ఉన్నటువంటి ప్రకృతిలో నుంచి వాటి తత్వాలను జోడించి పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని, అహంకారాన్ని ఇత్యాదులన్నిటినీ చేర్చి చేసినటువంటి ఈ సృష్టి మాయాశబ్ద కల్పితంగా, మాయాశబ్ద వాచ్యంగా ఆశ్చర్యకరీగా ఉన్నది. ఇది ఏమిటి అని ఇతరులు తెలుసుకోలేనంతటి స్థితిలో ఉన్నదాన్ని మాయ అన్నారు. రెండవది సంభవామి ఆత్మమాయయా అంటూ భగవంతుడు తన మాయతోనే తాను అవతరిస్తున్నాడు అంటే ఈ ప్రాకృతికమైనటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కంటే కూడా భగవంతుడు ఇతోపి ఆశ్చర్యకరుడు, ఇతోపి మాయావి. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. మాయ కలిగినటువంటి వాడు మాయి. ఆ మాయ అనేటువంటిది కూడా భగవంతుడికి ఒక యోగమే అన్నారు. యోగేశ్వర హరి యత్ర యోగేశ్వర కృష్ణ పార్థ యత్ర పార్థో ధనుర్ధర. యోగేశ్వరుడైనటువంటి భగవంతుడు అని యోగములన్నిటికీ భగవంతుడు ఈశ్వరుడు. అనేకములైనటువంటి వివిధములైనటువంటి శక్తులకి మాయలు అని పేరుతో భగవంతుడు మాయి అని వ్యవహరింపబడ్డాడు. ఇప్పుడు ఈ మాయలో ఈ ప్రకృతి యందు అచేతనభూతమైనటువంటి ఈ ప్రకృతి దాని యొక్క పరిణామమైనటువంటి ఈ జగత్తునందు చేతనుడైనటువంటి ఆత్మ మిశ్రితుడై దాని యొక్క సంబంధం వలన తన జ్ఞానాన్ని తాను కోల్పోతున్నాడు, భగవంతుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు. అటువంటి మాయని నిరంతరము తనని ఈ కర్మ బంధంలో ముంచి తేల్చేటువంటి మాయను తరింప చేయమని భగవద్ రామానుజులు కోరుతున్నారు. కానీ ఆ మాయను నాశనము చేయమనో క్షమించమని ఇంతకుముందు ప్రార్థించినట్లుగా ప్రార్థించట్లా ఇక్కడ తారయ అని ప్రార్థిస్తున్నారు. మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం
భగవత్స్వరూపతిరోధానకరీం విపరీతజ్ఞానజననీం స్వవిషయాయాశ్చ భోగ్యబుద్ధేర్జననీం దేహేంద్రియత్వేన భోగ్యత్వేన సూక్ష్మరూపేణ చ అవస్థితాం దైవీం గుణమయీం మాయాం దాసభూతః శరణాగతోస్మి తవాస్మి దాస ఇతి వక్తారం మాం తారయా అనే ఈ చూర్ణికతో భగవద్రామానుజులు పూర్వచూర్ణికల యందు నిర్ణయించబడినటువంటి విపరీత జ్ఞానాదులకి కారణభూతమైనటువంటి మాయను తరింపచేయమని కోరుతున్నారు. శరణాగతి చేసి భగవంతుని యొక్క దివ్య అనుగ్రహాన్ని, భగవత్ ప్రాప్తిని పొందవలసినటువంటి ప్రపన్నునకు అవరోధముగా ఉన్నటువంటి ఈ మాయను, అచేతన సంసర్గాన్ని తరింపచేయమని, దాటింపచేయమని, ఇందు నుంచి విముక్తిని కలిగించమని కోరుతున్నారు. కానీ దీన్ని నశింపచేయమని కోరటల్లా. ఎందుకని అంటే చేతనుల వలనే అచేతనములు కూడా భగవత్ కల్పితములు, భగవన్ నిర్మితములు, అవన్నీ కూడా నిత్యములు. చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ జగత్తు, భగవంతుడు సదా నిత్యులే. చేతనములు నిత్యము, అచేతనము నిత్యము, ఈశ్వరుడు నిత్యము. కనుక తత్వత్రయము నిరంతరము నిత్యమే. అటువంటి సందర్భంలో ఈ జన్మ ప్రవాహానికి కారణభూతమైనటువంటి కర్మను, ఆ కర్మకు కారణభూతమైనటువంటి అజ్ఞానాన్ని, ఆ అజ్ఞానానికి కారణభూతమైనటువంటి మాయను తరించి భగవంతుని చేరవలసినటువంటి స్థితిని ప్రార్థిస్తున్నారు. మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మాయాం అనేటువంటి దానికి 10 విశేషణాలు చెప్తున్నారు. మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం భగవత్ స్వరూపతిరోధానకరీం విపరీత జ్ఞానజననీం స్వవిషయాయాశ్చ భోగ్యబుద్ధేర్జననీం దేహేంద్రియత్వేన భోగ్యత్వేన సూక్ష్మరూపేణ చ అవస్థితాం దైవీం గుణమయీం మాయాం. ఈ మాయను తారయా, తరింపచేయి. ఎలా మాయను భగవంతుడు తరింపచేయాలి? ఎందుకు తరింపచేయాలి అంటే దాసభూతః ఇతి వక్తారం, భగవంతునికి నేను దాసుడను అని చెప్తున్నటువంటి నన్ను, శరణాగతోస్మి, నిన్ను శరణు పొందాను, తవాస్మి దాసః, నీకు దాసుడను అని తెలియచేసేటువంటి, చెప్పేటువంటి, తెలుసుకున్నటువంటి నన్ను మాం తారయ, తరింపచేస్తే, ఈ మాయని దాటింపచేస్తే భగవత్ ప్రాప్తి సులభమవుతుంది. భగవంతుడే సాక్షాత్ చెప్పుకుంటున్నాడు, మమ మాయా దురత్యయ దైవీ హ్యేషా గుణమయీ. ఈ మాయ దైవీ, గుణమయీ, సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలతో కూడినటువంటిది. దురత్యయ, దాటటానికి వీలు కానటువంటిది. ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటపడటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము. నిత్యము కనుక, అచేతనము కూడా నిత్యము కనుక, చేతనునికి అచేతనముతో ఏర్పడినటువంటి అనాధికృతమైనటువంటి సంబంధాన్ని తొలగించడం అనేటువంటిది, స్వయంగా తొలగించుకోగలగడం అనేటువంటిది చాలా దుశ్శకమైనటువంటి విషయము. కాబట్టి అనన్య సాధ్యమైనటువంటి ఈ స్వాభీష్టమునందు తాను ఈ మాయను తరించలేను, దీనిని ఇతరులు తరింపచేయలేరు అని తెలుసుకుని మాయా తారణకు భగవంతుడే ఉపాయము అని నిశ్చయించుకుని ప్రవర్తించటాన్నే శరణాగతి అన్నారు. అనన్యసాధ్యే స్వాభీష్టే మహావిశ్వాసపూర్వకం, భగవంతుడు తప్పకుండా ఈ మాయను నన్ను తరింపచేస్తాడు, నన్ను రక్షిస్తాడు అనేటువంటి మహావిశ్వాసాన్ని కలిగి ఉండి తదేక ఉపాయతాయాంచ, ఈ విషయంలో భగవంతుడే నాకు ఉపాయము, వేరొక సాధనము లేదు అంటూ ఉపాయాంతరములను ప్రాప్యాంతరములను రెండిటిని వదిలి భగవంతునే ఉపాయముగా ఆశ్రయించటాన్ని శరణాగతి అన్నారు. అది కూడా అహమస్మి అపరాధానాం ఆలయః అకించనః అగతిః త్వమేవ ఉపాయభూతో మే భవ ఇతి ప్రార్థనామతిః శరణాగతిః ఇత్యుక్త సా దేవేస్మిన్ ప్రయుజ్యతాం అని అహిర్బుద్ధ్యాది సంహితలయందు, లక్ష్మీతంత్రము సంహితయందు,
చెప్పబడినటువంటి శరణాగతి తత్వాన్ని భగవద్ రామానుజులు ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నారు. అహమస్మి అపరాధానాం ఆలయ, అనేకములైనటువంటి అపరాధములు చేసినటువంటి వాడిని నేను. అకించన, వేరొక ఉపాయము లేనటువంటి వాడిని. అనన్య శరణ, ఇంకొకరు నాకు శరణు లేరు అనుకొని అహమస్మి అపరాధానాం ఆలయ అకించన అగతి త్వమేవ ఉపాయభూతో మే భవ. దీని నుంచి ఈ అపరాధములను క్షమించి ఈ అపరాధములకు కారణభూతమైనటువంటి విపరీత జ్ఞానాన్ని, దానివలన కలిగినటువంటి విపరీత ప్రవృత్తులని క్షమించి వీటికి కారణభూతమైనటువంటి ప్రకృతి సంబంధాన్ని తొలగించి దీని నుంచి నన్ను తరింపచెయ్యి అని భగవంత్ రామానుజులు శరణాగతి తత్వాన్ని ఈ చూర్ణికలలో ప్రతిపాదిస్తున్నారు. మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం. ఈ మాయ అనేటువంటిది మనము చేసినటువంటి అనాది కర్మల యొక్క ప్రవాహము వలన, ప్రవాహభూతంగా ఒక కర్మ కాదు, రెండు కర్మలు కాదు, అనేక కర్మలు. ఒక కర్మ పోతూ ఉంటే ఇంకొక కర్మ, పాత నీరు పోయి కొత్త నీరు వస్తే ప్రవాహమైనట్లుగా అనేక కర్మలు అనాదిగా చేస్తున్నటువంటివి, వాటి వలన వచ్చినటువంటిది ఈ ప్రకృతి సంసర్గం. ఇది ఏం చేస్తుంది? ఈ మాయా కార్యమేమిటి అంటే భగవత్ స్వరూప తిరోధాన కార్యం. భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలియకుండా చేస్తుంది. తిరోధానము అంటే భగవంతునికి ఆ స్వరూపము లేకుండా కప్పివేయటము. భగవంతుడు శేషభూతుడు అనేటువంటి విషయాన్ని, భగవంతుడు సర్వసమాశ్రయణీయుడు అనేటువంటి విషయాన్ని, చేతనాచేతనములన్నీ భగవంతుని చేతనే ధరింపబడుతున్నాయి, సృష్టింపబడ్డాయి, రక్షింపబడతాయి అనేటువంటి విషయాన్ని భగవత్ స్వరూపంగా తెలియకుండా చేతనుని విపరీత జ్ఞానాన్ని కలిగిస్తూ విపరీత జ్ఞానజననీం అంటున్నారు. అంటే ఆత్మ తానే స్వతంత్రుడనని, భగవంతునికి శేషభూతినిగా ఉండవలసినటువంటి ఆత్మ భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలియకుండా ఈ మాయ చేత భగవత్ స్వరూపాన్ని తెలియనివాడై తన యొక్క స్వరూపాన్ని కూడా మర్చిపోయి, తాను భగవంతునికి శేషభూతుడను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి తను స్వతంత్రుడను అనేటువంటి విపరీత జ్ఞానాన్ని ఈ మాయ వలన పొందుతున్నాడు. కనుక ఈ మాయ విపరీత జ్ఞాన జనని. తరువాత స్వతంత్రుడైనటువంటి తనకి భోగ్యభూతమైనటువంటిది ఏమిటి అంటే స్వవిషయాయాశ్చ భోగ్యబుద్ధేర్జననీం. తన విషయములైనటువంటి మాయా విషయములైనటువంటి అంటే ప్రాకృతిక విషయములైనటువంటి శబ్ద రూప రస గంధాదులు, పృథివ్యప్ తేజో వాయు ఆకాశముల యొక్క తన్మాత్రల రూపమైనటువంటి తద్గుణభూతములైనటువంటి శబ్దాదుల యందు, లౌకికమైనటువంటి విషయముల యందు భోగ్య బుద్ధిని కలిగిస్తోంది ఈ మాయ. కలిగించి దేహేంద్రియత్వేన భోగ్యత్వేన సూక్ష్మరూపేణ చ అవస్థితాం. 4 విధాలుగా ఉంటుంది. దేహము అని, ఇంద్రియములు అని, భోగ్యము అని, సూక్ష్మ ప్రకృతి అని. ప్రకృతి సూక్ష్మంగా ఉంటుంది. ఉండి తన్మాత్రల చేత ప్రకృతి విషయములైనటువంటి శబ్దరస రూపగంధాదులు భోగ్యములు అనేటువంటి భావనని కలిగిస్తోంది. శరీరగతములైనటువంటి ఇంద్రియములుగా భాషిస్తోంది. ఈ శరీరము ప్రకృతి పాంచభౌతికమైనటువంటి ప్రకృతి సంఘాతం. ఇది దీన్ని చూసి ఇదే భోగ్యము అనుకుంటున్నాము, ఇదే తాను అనుకుంటున్నాము. శరీరమే తాను, శరీరము కంటే తాను విలక్షణుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కనపడుతున్నటువంటి ప్రకృతినే భోగ్యముగా భావించటం విపరీత జ్ఞానం వలన కలిగినటువంటిది. ఇది దేహ ఇంద్రియత్వేన, దేహత్వేన, ఇంద్రియత్వేన, భోగ్యత్వేన, సూక్ష్మరూపేణ చ అవస్థితాం. ఈ విధంగా 4 రూపాలుగా ఉన్నటువంటి ఈ ప్రకృతి దైవీం, దైవకృతాం, దేవుని చేత చేయబడినది, భగవంతుని చేత కల్పించబడినటువంటిది, ఏర్పరచబడినటువంటి దైవీం అథవా భగవంతునికి క్రీడారూపమైనటువంటిది. దివు క్రీడాయాం అని ధాతువు తీసుకుంటే ఈ సమస్త చరాచరమైనటువంటి ఈ లీల విభూతి, దీనికి
ఈ ఈ బ్రహ్మాండానికి లీలా విభూతి అనే పేరు. భగవంతుడు లీల కోసం సృష్టిస్తున్నాడు. సృష్టిస్తూ ఎవరైనా తనని తాను తెలుసుకుంటే ఈ మాయని తరింపచేసి వారి యొక్క యాథాత్మ్యాన్ని అనుగ్రహించి పరమపదాన్ని ఇస్తున్నాడు. కనుక ఇది దైవీం గుణమయీం మాయాం. గుణమయీ అంటే సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణములు కలిగినటువంటిది. సత్వరజస్తమోమయమైనటువంటిది ప్రకృతి. దీనిలో సత్వగుణము ఉద్రిక్తమైతే సాత్వికులుగాను, రజోగుణము ఉద్రిక్తమైతే రాజసులుగాను, తమోగుణము ఉద్రిక్తులైతే తామసులుగాను జనులు మారతారట. ఉన్నటువంటి గుణములు 3 సమానముగా ఉండి సమావస్థలో ఉన్నటువంటి ప్రకృతి వాటి యందు కలిగినటువంటి విప్లవం వలన, పరస్పర ఘర్షణ వలన ఒక్కొక్కటి ఉద్ధృతమైతే ఆయా రూపములని అనుగ్రహిస్తున్నాడు భగవంతుడు. ఆయా రూపములని పొందుతున్నారు జనులు. దీన్ని మహాభారతం మనకి వివరిస్తుంది. పుట్టేటువంటి చేతనులు కొందరు సాత్వికులు అవుతున్నారు, కొందరు రాజసులు అవుతున్నారు, కొందరు తామసులు అవుతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే ఈ సత్వరజస్తమస్సుల యొక్క త్రిగుణముల యొక్క విప్లవము, సంప్లవము కారణం అంటున్నారు. జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక అని మహాభారతం తెలియచేస్తుంది మనకి. మహాభారతాన్ని పంచమ వేదము అన్నాము. వేదములో ఉన్నటువంటి అనేకములైనటువంటి విషయములను స్పష్టముగా ప్రతిపాదిస్తోంది వేదం మనకి ఇతిహాసము అనేటువంటి పద్ధతిలో. పుడుతున్నటువంటి చేతనులు నారాయణుని చేత గనక చూడబడితే పుట్టే సమయంలో అన్నారు జాయమాన దశాయామితి శేషః అని వ్యాఖ్యాతలు అభివర్ణిస్తుంటారు. చేతనుణ్ణి నిరంతరము భగవంతుడు చూస్తూ ఉంటాడు అంటే కుదరదు. ఆయనకి సమస్తమైనటువంటి విశ్వాన్ని సంరక్షిస్తున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఏకాగ్రతని ఏర్పరచటానికి కుదరదు. అందుకోసం భగవంతుడు పుట్టే సమయంలో చూస్తే అన్నారు జాయమాన దశాయామితి శేషః. జాయమానంతు పురుషం పుట్టేటువంటి వ్యక్తిని యం పశ్యేత్ మధుసూదన ఎవరినైతే మధుసూదనుడు చూస్తాడో సాత్విక సతు విజ్ఞేయ అతను సాత్వికుడవుతాడు. అంటే సత్వరజస్తమోమయమైనటువంటి దేహమును అనుగ్రహించిన సత్వగుణము ప్రధానముగా ఉండి రజస్తమో గుణములు తగ్గి ఆ సత్వానికి అనుకూలించి అతన్ని సాత్వికుణ్ణి చేస్తాయి. అతను సాత్వికుడైనప్పుడు మోక్షార్థాన్ని గురించి అపేక్షిస్తాడు. అంటే పురుషార్థములలో ధర్మ అర్థ కామ మోక్షముల యందు పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని సాత్వికుడైనటువంటి వాడు భగవంతుని యొక్క కటాక్షము వలన జాయమాన దశలో పుట్టేటువంటి సమయంలో భగవంతుడు అనుగ్రహించటం వలన మోక్షగామి అవుతాడు, ముముక్షువు అవుతాడు. అలా కాకుండా బ్రహ్మ రుద్రో అథవా పునః బ్రహ్మదేవుడు కానీ రుద్రుడు కానీ పుడుతున్నటువంటి చేతనుణ్ణి చూస్తే రజసా తమసా చాస్య మానసం సమభిప్లుతం రజస్సుతోనూ తమస్సుతోనూ అతని మనస్సు నిండిపోతుంది అన్నారు. బ్రహ్మదేవుని యొక్క దృష్టి పడితే పుట్టేటువంటి బిడ్డ మీద అతను రాజస్సుడవుతాడు. రజోగుణం అతనికి ప్రవృద్ధమయ్యి సత్వ తమస్సులు 2 తదనుకూలాలు అవుతాయి. అలా కాకుండా రుద్రుడు కనుక పుట్టేటువంటి బిడ్డని చూస్తే అతను మనస్సు తమోగుణ భూయిష్టమవుతుంది. అతని ప్రవృత్తి అంతా తామస ప్రవృత్తి అవుతుంది. ఆ తామసము వలన అధోగతిని పొందుతాడు. కనుక భగవంతుని యొక్క అనుగ్రహము పుట్టే సందర్భంలోనే ముముక్షు అయిన వానికి లభిస్తుంది అని మనకి మహాభారతం స్పష్టంగా తెలియచేస్తోంది. కనుక గుణత్రయీం గుణమయీం మాయాం త్రిగుణాత్మకమైనటువంటి మాయను తారయా తరింపచెయ్యి. భగవంతుడే తానే చెప్పుకున్నాడు మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి. నన్నే ఎవరు ఉపాయంగా ఆశ్రయిస్తారో అంటే ప్రయోజనాంతరాన్ని కానీ సాధనాంతరాన్ని కానీ అపేక్షించకుండా భగవంతుడు నీవే సర్వేశ్వరుడవు అని తెలుసుకుని సర్వశేషివి అని తెలుసుకొని నీకే నేను శేషభూతుడను, నిన్నే నన్ను రక్షించటానికి ఉపాయంగా స్వీకరిస్తున్నాను, ఉపాయము నీవే ఉపేయము నీవే అనేటువంటి అధ్యవసాయముతో దృఢాధ్యవసాయము కలిగినటువంటి మనస్సుతో ప్రవర్తించినటువంటి శరణాగతునికి
భగవంతుడు ఈ దురత్యయమైనటువంటి ఈ మాయను తరింపచేస్తాను, దాటింపచేస్తాను అని ఆయనే స్పష్టంగా కంఠతః మనకి అనుగ్రహించటం వలన మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి అని ఆయన చెప్పినటువంటి భగవంతుని యొక్క ప్రతిజ్ఞకి అనుగుణంగా ఉండేటట్లుగా ప్రవర్తిస్తూ దాసభూతః నీకు దాసుడను నేను, శరణాగతః అస్మి నీవే ఉపాయము అని ఆశ్రయించిన వాడను, తవాస్మి దాసః నీ యొక్క దాసుడను అనేటువంటి విషయం అంటే స్వస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆత్మలు అందరూ కూడా భగవంతునికే దాసులు. దాసభూతాః స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః పరమాత్మ అయినటువంటి భగవంతునికి ఆత్మభూతులైనటువంటి చేతనులందరూ స్వతహా దాసులే అయి ఉండగా స్వతహా ఉన్నటువంటి దాస్యం వలన రక్షించాల్సి వస్తే అందరినీ రక్షించాలి కదా. సర్వముక్తి ప్రసంగము, నిన్ను మాత్రము ప్రత్యేకంగా ఎలా నేను రక్షించగలుగుతాను అంటే శరణాగతోస్మి నీవే ఉపాయము అని ఆశ్రయించాను కనుక అంటూ దాసభూతః శరణాగతోస్మి అనేటువంటి ఈ రెండు మాటల వలన ద్వయము యొక్క ఉత్తరార్థమైనటువంటి శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పబడినటువంటి విషయాన్ని ఇక్కడ రెండు పదాలతో దాసభూతః శరణాగతోస్మి తవాస్మి దాస ఇతి వక్తారం మాం అంటూ భగవద్ రామానుజులు ఉత్తరఖండార్థాన్ని ఇక్కడ వివరించారు. తనని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా భగవంతుని సన్నిధిలో ఇదే విధంగా ప్రార్థన చేయాలి అని దీన్ని మనకి అనుగ్రహించారు. మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం భగవత్స్వరూప తిరోధానకరీం విపరీత జ్ఞానజననీం స్వవిషయాయాశ్చ భోగ్యబుద్ధేర్జననీం దేహేంద్రియత్వేన భోగ్యత్వేన సూక్ష్మరూపేణ చ అవస్థితాం దైవీం గుణమయీం మాయాం దాసభూతః శరణాగతోస్మి తవాస్మి దాస ఇతి వక్తారం మాం తారయ.